హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇలా కుట్టానండి, ప్రిన్సెస్ కటింగ్ పెట్టి ఇలా వచ్చింది బ్లౌజ్. స్టిచ్చింగ్ అయితే చూపించలేదు ఫ్రెండ్స్. ఇది బ్యాక్ కూడా నేను కట్ వర్క్ స్టిచ్చింగ్ అండ్ పెట్టాను వీడియో. హ్యాండ్స్ అన్నీ నేనైతే ప్రీవియస్ వీడియోలో అయితే క్లియర్గా అయితే పెట్టాను ఫ్రెండ్స్. అందుకే నేను ఫ్రంట్ ఈ హ్యాండ్స్ వర్క్ అయితే చూపించలేదన్నమాట. కట్స్ వర్క్ ఇలా పఫ్ హ్యాండ్ పెట్టి స్టిచ్ చేశాను అనమాట. బ్లౌజ్ ఇలా వచ్చింది, బ్యాక్ ఓపెన్ అనమాట, అంటే స్క్వేర్ నెక్. ఇప్పుడు హ్యాండ్స్ నేను ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తాను, ఓకేనా? స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసి ఇప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఓపెన్ సైడ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ బ్యాక్ పార్ట్ ఓపెన్ వచ్చింది కాబట్టి ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ పావించి నేను క్లాత్ ఎక్స్ట్రా పెట్టాను కదా బ్యాక్ పార్ట్కి, అది వదిలేసేయాలి. ఫోల్డింగ్కి యువతలు పెట్టేసుకోండి పావించు. ఫస్ట్ లైన్ కాకుండా సెకండ్ లైన్కి కరెక్ట్గా ఉండేటట్టు పెట్టేసుకొని ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా గీసేసుకోండి. అంటే స్ట్రైటే పెట్టాలన్నమాట, ప్రిన్సెస్ కటింగ్ కాబట్టి స్ట్రైటే వస్తుంది. ఇలా రబ్ చేసుకోండి వీళ్ళతోటి. కింద మార్కింగ్ అయితే పడిపోతుంది అనమాట, మనం డ్రా చేసుకోవచ్చు. ఇలా ఫిట్టింగ్ దగ్గర అంతానే ఇలా మొత్తం ఇలా డ్రా చేసిన తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం ప్రిన్సెస్ కటింగ్ కుట్టేటప్పుడు కంపల్సరీగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి బ్యాక్ పార్ట్ కన్నా. ఇప్పుడు 2 ఇంచెస్ విడ్త్ తీసుకున్నా, కిందికి వచ్చేసేసి ఒక 5 ఇంచెస్ అయితే పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇంచెస్ విడ్త్ ఎక్కువ పెట్టాను అనమాట, కొంచెం వెడల్పుగా రావాలన్నట్టు, అంటే బ్రాడ్గానే వేస్తుంది అందుకనేసి ఇలా వచ్చేస్తుంది. నెక్ అయితే కట్ చేయలేదు, కట్ వర్క్ వస్తుంది అనమాట. ఇలా 1కు 2 లైన్స్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటాం. ఇప్పుడు చెస్ట్ పాయింట్ 10 అయితే పెట్టాను, ఎందుకంటే స్మాల్ సైజు కిందకే వస్తుంది. 28 కదా నడుము లూజు, 28 కాబట్టి స్మాల్ సైజు కిందకే వస్తుంది అనమాట. అంటే సైజుని బట్టి కూడా బస్ట్ మారుతూ ఉంటుంది, అందుకనేసి నేను 10 ఇంచెస్ అయితే పెట్టాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 3.5 అయితే లెంత్ తీసుకున్నా, ఇక్కడ ఒక 2.5 తీసుకున్నా నేను. ఇక్కడ 2.5 తీసేసుకొని ఇక్కడ 2 ఇంచెస్ అయితే విడ్త్ తీసుకున్నా, ఎందుకంటే స్మాల్ సైజ్ కిందకే వస్తుంది కాబట్టి నేను ఎక్కువ పెట్టలేదు. 2.5 to 3 వరకు అయినా పెట్టుకోవచ్చు బస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు లోతు తీసుకోవాలి కదా, ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఇలా లోతు తీసేసుకొని ఇలా మార్కింగ్ కలిపేసేయాలి. కంపల్సరీ అయితే తీసుకోవాలి కదా, లోతు తీసుకోకూడదు, మడతలు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఇలా మార్కింగ్ వేసాం కదా, ఈ మార్కింగ్ను కలుపుకుంటూ ఒక లైన్ వేసేసుకుందాం. మిడిల్లో ఒక మార్కింగ్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, ఇక్కడ ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా కొంచెం తీసేసుకొని ఫస్ట్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కింది నుంచి 1 ఇంచ్ తీసుకోండి, కింద మనం హాఫ్ ఇంచ్ లైన్ ఉన్నాం కదా అక్కడ ఇలా చూడండి 1 ఇంచ్. ఇలా ఈ 1 ఇంచ్ పైకి తీసేసుకొని కర్వ్ తీసుకోవాలన్నమాట. ఇక ఇది మిడిల్ వచ్చేస్తుంది, మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1.5 విడ్త్ తీసుకున్నాను నేను, అంటే ఎక్కువ మనము వెడల్పు లేదు కదా విడ్త్ మనం తీసుకున్నది. అక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైన, కిందేమో 1.5 విడ్త్ తీసుకున్నా, పైన ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నా. ఇలా కలిపేసేసుకోండి. ఈ హాఫ్ ఇంచ్ మనం కుట్టేటప్పటికి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసుకొని ఇది చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా వేసుకోవడం వల్ల మనకు ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ముంగట. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ ఉంటుంది కదా ఖర్చు, ఈ ఖర్చుకు ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇది ఫిట్టింగ్ లైన్ అనమాట. ఇప్పుడు ఇది బస్ట్ పార్ట్, ఇది చూడండి ఇలా
ఇలా వచ్చేస్తుంది. అంటే పెద్ద సైజు అంటే బస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా రౌండ్గా వచ్చేస్తుందండి. ఇది స్మాల్ సైజ్ కాబట్టి ఇలా వచ్చేస్తుంది చూడండి. ఫిట్టింగ్ అయితే నీట్గా వచ్చేసిందండి. నేను కుట్టి చూపించాను కదా బ్లౌజు. ఇవి కట్ వర్క్ వచ్చేస్తుంది ముంగట. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ కరువు లోపలికి కట్ చేసేయాలి ఇలా. ఇప్పుడు ఇక్కడ ఒక 2 లైన్స్ మనము కట్ చేసేది ఉంటుంది. ఇక్కడ ఒక 1 ఇంచ్ తీసుకోండి క్రాస్గా. ఇలా షేప్ పట్టి మనం ఎలా తీసుకుంటామో సేమ్ అంతే. ఇలా తీసుకోవడం వల్ల మనకు అంత లెంత్ లేకుండా ప్లస్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఇలా ఇలా కట్ చేయడం వల్ల. ఇలా ఇప్పుడు ఈ మార్కింగ్ను కట్ చేద్దాం పైకి. ఇలా రౌండ్ షేప్లో షేపు కరెక్ట్ రావాలి. ఇక్కడ ఇలా వచ్చింది కదా. ఇక్కడ ఒక 2 లైన్స్ పావించి ఇలా తీసేసుకోండి పీస్. ఇక్కడ మనం ఖర్చు పెట్టుకోండి. ఫ్రంట్ అని తెలుస్తుంది. పాయింట్ ఇలా మిడిల్ పాయింట్ ఫ్రంట్ పార్ట్లో ఇలా ఫ్రంట్ అని మనం కుట్టేటప్పుడు ఐడియా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వచ్చేసింది ఫ్రంట్. ఓకేనా? ఇలా చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా చూపిస్తాను. నేనైతే ఫోల్డింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ 2 లైన్స్ ఉంటుంది కదా, మళ్ళీ 4 ఫోల్డింగ్ అయితే చేశాను. నేను చాలా వీడియోస్ అయితే నేను హ్యాండ్స్ కట్ చేసేది అయితే చూపించాను. ఇది పఫ్ హ్యాండ్స్ అనమాట. నేను ముందే ఫోల్డ్ చేశాను అనమాట. ఈ ఎక్స్ట్రా ఉన్నది ఒక లైన్ వేసుకున్న, ఖర్చు కోసం ఒక లైన్ అయితే వేసేసుకున్నా. ఇప్పుడు 9.5 ఉందన్నమాట మెయిన్ లెంత్. 10.5 తీసుకోవాలి. అంటే మనకు హ్యాండ్ లెంత్ వచ్చేసి 9.5 ఉంది. 10.5 అయితే తీసుకున్నాను నేను ఖర్చులతో సహా. అంటే క్లాత్ కూడా తక్కువే ఉందండి, మెయిన్ క్లాత్ గిట్లా. ఇది కూడా 1 మీటర్ తీసుకున్నా కూడా కొంచెం తక్కువ ఉంది కదా పఫ్కి. నేను కొంచెం పెట్టాను. ఎక్కువ క్లాత్ ఉంటే కానీ ఎక్కువ పఫ్ పెట్టుకోండి, బాగా వచ్చేస్తుంది. నేనైతే లెంత్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ అయితే తీసుకున్నా. 2.5, 3 వచ్చింది అనుకోండి, బాగా వచ్చేస్తుంది. నేను పాత బ్లౌజ్ వచ్చేసి అలానే పెట్టాను. పఫ్ అయితే బాగా వచ్చింది కదా. ఇది కొంచెం చిన్నగానే వచ్చింది. ఇంకా 2 ఇంచెస్ తీసుకొని 2 ఇంచెస్ విడ్త్ తీసుకున్నా నేను. లెంత్ 2 ఇంచెస్, విడ్త్ 2 ఇంచెస్. ఇలా బాక్స్ టైప్లో గీసేసుకోండి ఫస్ట్. ఇప్పుడు మనకు హ్యాండ్ రౌండ్ ఎంత, ఇక్కడ 9.5 వచ్చింది నాకు. 9.5 అంటే 8.5, 1 మైనస్ చేసుకుంటే 8.5 వస్తుంది. అంటే ఖర్చుతో సహా 8.5. ఇలా 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇలా ఒక మార్కింగ్ అయితే వేసేసుకుంటే మనకు లైన్ గీసుకోవడానికి తెలిసిపోతుంది. ఇక్కడ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ అనమాట. ఈ 5 ఇంచెస్ మార్కింగ్ వేసేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి. ఇప్పుడు డౌన్, ఈ డౌన్ కూడా నేనైతే 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే లెంత్ బ్లౌజ్ అయినా కూడా అంటే స్మాల్ సైజే కాబట్టి ఒక 3.5 అయినా తీసుకోవచ్చు. నేనైతే 3 తీసుకున్నా, కరెక్ట్గా సరిపోతుంది ఈమెకి. నేనైతే బ్లౌజులు చాలా కుట్టాను. ఇలా ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇవి మార్కింగ్లను కలుపుకుంటూ లైన్ వేసేసుకుందాం స్కేల్ తోటి. మీకు నచ్చింది అనుకోండి, ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంకరేజ్ చేయడం వల్ల నేను కూడా ఎక్కువ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా. లేకపోతే ఇంట్రెస్ట్ ఉండదు కదా. కొంచెం మీరు ఎంకరేజ్ చేశారంటే నేను కొత్త వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా. ఇలా లైన్ వేసేసాం కదా, కొంచెం కరువు లాగా ఇలా కుట్టాలి. ఇలా కట్ చేసుకుంటే మనకు ఇలా వచ్చేస్తుంది అన్నమాట. చిన్నగా ఒక 2 లైన్స్ అలా కరువు ఇలా. ఇప్పుడు ఇక్కడ ఈ 1 ఇంచ్ ఇట్లా పెట్టేసుకొని ఒక మార్కింగ్ లాగా 1.5 ఇట్లా 1.5, 2 ఇంచెస్. నేను 1.5కి ఎక్కువ పెట్టాను. ఇలా ఒక లైన్ ఇలా స్ట్రైట్గా గీసేసుకోండి ఫస్ట్. ఇలా గీసిన తర్వాత కరువు గీసేసుకోండి. కరువు లాగా ఇలా కింది నుంచి అయినా గీసుకోండి. చూడండి, ఇక్కడి నుంచి మీకు హ్యాండ్ ఎలా తిరిగితే అలా కరువు లాగా
కింది నుంచి అయినా పైనుంచి అయినా ఇలా కరువులాగా గీసేసుకోవాలి. నార్మల్ హ్యాండ్ ఎలాగుంది ఇక్కడ 1 ఇంచు, ఈ కరువు నుంచి 1 ఇంచు పెట్టాను చూడండి డాట్, అక్కడికి కలిపేసుకోవాలన్నమాట. ఇలా చూడండి బాక్స్ లోపల నుంచే రావాలి, అక్కడి నుంచి ఇలా కింది నుంచి కలుపుకోండి. ఇలా రౌండ్గా ఈ షేప్లో గీసేస్తే పైది వచ్చేసి మనకు పఫ్కి వచ్చేస్తుంది అనమాట. సేమ్ నార్మల్ హ్యాండ్ ఎలాగనో సేమ్ అంతే అండి, కాకపోతే మనం ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకుంటాం. ఇంకా 2 ఇంచెస్ 5 ఇంచెస్ అయితే ఇవి హ్యాండ్ లూజు, 3 ఇంచెస్ హ్యాండ్ డౌన్ పెట్టాను. ఇక్కడ చూడండి 7.5 మనకు రావాలి కదా, హ్యాండ్ రౌండ్ వచ్చేసి కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇలా చెక్ చేసుకోవాలి. హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా ఉంటేనే మనకు హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి, లేకపోతే లూజు వచ్చేస్తుంది. ఎక్స్ట్రా ఉంటే, తక్కువ ఉంటే పట్టేసినట్టు ఉంటుందన్నమాట. ఇలా కరెక్ట్గా రావాలి హ్యాండ్ రౌండ్. అదొకటైతే గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ట్రై చేయండి. ఒక మెసేజ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, నేను ఎలా చెప్తున్నానో ఇంకా క్లారిటీ ఉందా లేదా అనేది. ఇప్పుడు కట్స్ పెట్టుకోండి మధ్యలో. ఇక్కడ మనము ఎక్కడైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం అక్కడ. ఈ కుట్టేది అయితే చూపించలేదు ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ చేసి ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ ముంగటిదైతే మనం ఎక్కడైతే ఖర్చు ఉంది ఇక్కడ 1 ఇంచు పెట్టేసుకుంటాం. నార్మల్ హ్యాండ్కి ఎలా తీసుకుంటామో లోతు సేమ్ అంతే తీసేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఇలా పెట్టుకుంటాం కదా, ఈ ఖర్చు ఈ 1 ఇంచ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేస్తే ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. వేసుకున్నప్పుడు కూడా ఇక్కడ మడతలు రాకుండా ఫ్రంట్ పార్ట్లో బాగా వచ్చేస్తుంది. ఇలా చిన్నగా కర్వ్ అయితే తీయాలన్నమాట. ఈ చిన్న చిన్న పాయింట్స్ గుర్తు పెట్టుకొని మనము కట్ చేసామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇవైతే పెళ్ళి అన్నమాట బ్లౌజులు, చాలానే కుట్టాను నేను. ఇలా తీసుకున్నాక కట్స్ పెట్టుకుంటే మనం ఫ్రంట్ అని తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.